సాక్రిఫైస్ చేయాలా? ఇప్పుడు జగన్ సాక్రిఫైస్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం? భార్య కోసం. ఆయన సాక్రిఫైస్ చేస్తాడా చెయ్యడా అన్నది కాలం నిర్ణయించాలా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ నేను విన్నది సాయంకాలం వేరే ఒక చోట విన్నది ఏంటంటే, అవినాష్ రెడ్డి వివేకానంద మర్డర్ కేసులో ఖచ్చితంగా జైలుకు పోవటం ఖాయం, బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం అన్నది విన్నా నేనైతే. అది జైలుకి వెళ్ళి క్యాన్సిల్ అయితే, ఒకవేళ అతను ఎంపీ సీటుకి కన్నా ఖాళీ చేయాల్సి వస్తే భారతి గారు నిలబడతారా? ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా నిలబడతాడా? అప్పుడు పులివెందల్లో భారతి గారు నిలబడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే డైరెక్ట్గా ఏంటంటే, ఇన్ని రోజులు పార్టీ పెట్టిన 15 సంవత్సరాల్లో పార్టీలో సాగర్ గారు మీరు చెప్పేది అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జైలుకి వెళ్తే సంగతి నువ్వు చెప్పేది. నేను చెప్తాను అసలు లిక్కర్ స్కామ్ లో జగన్ పరిస్థితి, జగన్ అదే అక్కడికే వస్తున్నా నేను. ఇప్పుడు అక్కడ గనక పులివెందులో పోటీ చేసే పరిస్థితే వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులోనో ఇంకో కేసులో జైలుకి వెళ్తారు అనుకోవటము, లేదన్నా వాళ్ళకు కఠినమైన పరిస్థితులు వస్తాయనుకున్న రోజు నాటికి అడ్డం ఎవరు లేరు, చుట్టూ అడ్డం ఎవరు లేరు. అందరినీ క్లియర్ చేసింది 15 సంవత్సరాల్లో. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన మనుషులు చుట్టూ ఉన్నారు. అది ఇందాక రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు సజ్జల భారతిరెడ్డి గారికి పడుతుందా, సజ్జల భారతిరెడ్డి మీద కుట్ర పన్నుతాడా, భారతిరెడ్డి గారు సజ్జల మీద కుట్ర పన్నుతారా, ఆ పార్టీ ఉంటుందా పోతుందా నాశనం అవుద్దా అనేది తర్వాత కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ భారతిరెడ్డి గారు లేకుండా వైఎస్ఆర్ అనే ఒక పార్టీ ఇన్ని రోజులు మనగడలో ఉంది అని ఎవరైనా అంటే అది వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్క. బ్యాక్గ్రౌండ్లో మొన్న కూడా చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను నేను, వెంకటకృష్ణ గారు, నేను లిక్కర్ వచ్చినప్పుడు ప్రతిసారి యాజ్ ఏ మోడరేటర్ గా మీకు చెప్పాను అంటున్నా. నేనేమంటే లిక్కర్ అనే విషయం వచ్చే ప్రతిసారి నేను చెప్పాను చెన్నై చెప్పా. ఎందుకు కొట్టుకున్నా నేను? ఛత్తీస్గఢ్ అని చెప్పాను, చాలా నెలల నుంచి చెప్తున్నా. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, యాజ్ వెల్ యాజ్ ద కేరళ, తెలంగాణ అండ్ ఆంధ్ర. నేను ఇన్ని స్టేట్లు నేను ఒక్కడే చెప్పాను మీకు. ఇన్ని స్టేట్లలో ఇది ఉంది. నాయకుడు కాదు నాయకురాలు చెప్తూనే వస్తున్నా. నేనేమంటున్నా అంటే, నేను కూడా చెప్తాను కదా, ఆర్థిక లావాదేవీల వరకు ఆవిడ పేరు చాలా సందర్భాల్లో వచ్చింది, కానీ పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉందా అనేది నేను నాకు అన్నది. ఆర్థిక ఇన్ని విషయాల్లో ఏది 2019కు మునుపు ప్రభుత్వం తేవటంలో కుట్రలు కుతంత్రాలు పన్నటంలోనే ఆవిడ పాత్ర ఉంది అని స్వయంగా షర్మిలా గారు చెప్పిన తర్వాత వైఎస్ విజయలక్ష్మి గారు ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా కొడుకు ఇంటికి పోలేదు. షర్మిలా గారు కొడుకు ఇంటికి పోలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి, వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి ఇది కుటుంబ సభ్యులు వీళ్ళంతా కలిపి ఆడుతున్న డ్రామాలు, వీళ్ళంతా ఓటారని చెప్పిన తర్వాత మనము రాజకీయంలో ఆవిడ పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. అట్లాగే షర్మిలా గారు చాలా సందర్భాల్లో ఆవిడ ప్రైవేట్గా మాట్లాడినట్టు కొంతమంది దగ్గర కొన్ని డిస్కషన్లో జరుగుతుందంటే, షాడో సీఎం ఆవిడ షాడో సీఎం చాలా సందర్భాల్లో డిఫాక్టో సీఎం ఎవరు అంటే వైఎస్ భారతిరెడ్డి గారు అనేది బహిరంగ సత్యం కదా. చాలా సందర్భాల్లో వచ్చింది. అలా రావడంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. చాలా ప్రాంతీయ పార్టీల్లో చాలా మంది భార్యలు షాడో సీఎం లాగా ఉంటారు. అఫ్ కోర్స్ అన్ని పార్టీల్లో ఉండకపోవచ్చు, కానీ చాలా పార్టీలో, ప్రాంతీయ పార్టీలో ఉండేదే ఆ కుటుంబ స్వామ్యం. దాన్ని మనం తప్పు అనొచ్చేమో కానీ తప్పుపడడానికి లేదు, కామన్. ఇప్పుడు డైరెక్ట్గా సీఎంని కలవలేనోడు ఏం చేస్తాడు? రవిచంద్ర రెడ్డి గారు లాగానే ఆయన అడగకపోయి ఉండొచ్చు, కానీ ఆమె గుర్తించి ఇప్పించింది కదా పదవి. ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నాడు వాళ్ళ ప్యానల్లో. కామన్ జరుగుతూ ఉంటాయి, రైట్? ఎనీవే, పద్మ గారు, ఇక్కడ మీరు నాకు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది విజయలక్ష్మి గారిని, షర్మిల గారితో మొదలుపెట్టి విజయలక్ష్మి గారిని పార్టీ నుంచి బయట